ఈరోజు వీడియోలో పర్సంటేజ్ టాపిక్లోని ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ఇన్కమ్ అంటే సంపాదన, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, సేవింగ్ అంటే పొదుపు. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్ టు ద సేవింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 7:3. ఇఫ్ దేర్ ఇన్కమ్ ఈజ్ 50,000, ఫైండ్ ద అబ్సల్యూట్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ దట్ దే సేవ్. ఇక్కడ ఏమడుగుతుందంటే ఒక వ్యక్తి యొక్క ఖర్చు మరియు పొదుపు 7:3 రేషియోలో ఉంటే అతని సంపాదన 50,000 అయినప్పటికీ అతను ఎంత పర్సంటేజ్ పొదుపు చేయగలడు. ఇక్కడ మనం ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఫార్ములా చేస్తే మనకి ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియోలు ఇచ్చాడు కాబట్టి ఎక్స్పెండిచర్ 7, సేవింగ్ 3, ఈ రెండింటిని చెప్తే మనకి ఇన్కమ్ 10 వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఆల్ టైమ్ ఫార్ములా చెప్తా. ఇది మీకు మ్యాథ్స్లో చాలాసార్లు ఉపయోగపడుతుంది, చాలా అంటే చాలాసార్లు. అది ఎలా అంటే మన క్వశ్చన్లో ఏ వాల్యూ ఇచ్చిండో అది మనం గుర్తుంచుకోవాలి. మనం ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూకి సంబంధించిన వాల్యూస్ మన దగ్గర ఆన్సర్లో ఏ వచ్చినాయో మనం సైడ్కి రాసుకోవాలి. మన క్వశ్చన్లో 50,000 అని ఇచ్చిండు, అది దేనికి సంబంధించిన వాల్యూ? ఇన్కమ్కి సంబంధించిన వాల్యూ. మనం ఆన్సర్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ మనం పైన వేసుకోవాలా, ఆన్సర్లో మనం ఫైండ్ చేసేటప్పుడు వచ్చిన వాల్యూ మనం కింద వేసుకోవాలా. మనకి ఏ వాల్యూ కావాలో దాన్ని సైడ్కి వేసుకోవాలా. మనల్ని క్వశ్చన్లో సేవింగ్ అడిగింది కాబట్టి ఆ సేవింగ్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. మ్యాథ్స్లో చాలా ప్లేసెస్లలో ఇలాంటి మెథడ్ మీరు వాడి ఆన్సర్లు తీయగలరు. సో పైన మనం క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ వేస్తాం, కింద మనం ఆన్సర్ చేస్తే వచ్చిన వాల్యూ వేస్తాం. అవి మళ్ళీ ఒకటే కేటగిరీ కిందకి రావాలి, ఎందుకంటే పైన ఇన్కమ్ వాల్యూవే, కింద కూడా ఇన్కమ్ వాల్యూవే. సైడ్కి మనకి ఏ వాల్యూ అయితే అడుగుతుండో దాన్ని వేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 15,000 వస్తుంది. ఆ 15,000 మనకి ఎంత పర్సంటేజ్ అని అడిగాడు కాబట్టి మనం పైన సేవింగ్ వేసుకోవాలి, కింద ఇన్కమ్ వేసుకోవాలి. ఇంటూ 100 వేస్తే మనకి 30% వస్తుంది. అంటే ఇన్కంలో 30%. ఎ మ్యాన్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 10%. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్. క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక పర్సన్ 80% వరకు ఖర్చు చేస్తాడు అతని ఇన్కంలో. ఒకవేళ అతని ఇన్కమ్ 12% పెరిగితే అతని ఖర్చు కూడా 10% పెరిగితే అతని సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ పెరుగుతాయి అని అంటుండు. నేను ఇప్పుడనే కాదు చాలాసార్లు చెప్పా, ఏదైనా వాల్యూ మనకు కరెక్ట్గా తెలియకుంటే దాన్ని డిఫాల్ట్గా మనం 100 వేసుకోవాలి. సో ఇన్కమ్ 100 వేసుకుంటే అందులో 80% ఖర్చు పెడుతుంది కాబట్టి ఎక్స్పెండిచర్ 80, మిగిలేది 20% కాబట్టి అది సేవింగ్స్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇన్కమ్ అతనికి 12% పెరిగింది కాబట్టి 100 కాస్త 112 అయ్యిద్ది. ఎక్స్పెండిచర్ 10% పెరిగింది కాబట్టి 80 కాస్త 88 అయ్యిద్ది. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ పెరిగింది అన్నాడు అతను. ఇక్కడ 88, ఇక్కడ 112 వెళ్ళి 88 పోతే 24 వస్తుంది. ఇప్పుడు దాని మధ్యన డిఫరెన్స్ మనకి 4. దేనిపైన పెరిగింది? 20 పైన పెరిగింది. సో 4/20 ఇంటూ పర్సంటేజ్ రావడానికి 100 వేసుకుంటే మనకి సేవింగ్స్ 20% పెరిగినట్టు చూపిస్తుంది ఇక్కడ. ఏ పర్సన్ సేవ్స్ 33.33% ఆఫ్ ఎర్ టోటల్ ఇన్కమ్ ఓవర్ ద నెక్స్ట్ ఇయర్. హెర్ ఇన్కమ్ స్పైక్స్ బై 20% వైల్ హెర్ ఓవరాల్ ఎక్స్పెండిచర్ షూట్స్ అప్స్ బై 25%. వాట్ ఈస్ ద నెట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ హెర్ సేవింగ్స్? ఒక పర్సన్ అతని ఇన్కంలో 33 ఇంటూ 1/3% పొదుపు చేస్తే నెక్స్ట్ వచ్చే ఇయర్లో ఒకవేళ అతని ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయితే అప్పుడు అతని ఖర్చు కూడా 25% పెరిగినట్టయితే అతని సేవింగ్స్లో పర్సంటేజ్ చేంజ్ ఎంత వస్తుందని అడుగుతుండు. ఇక్కడ మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే సేవింగ్స్ 33 ఇంటూ 1/3% అని ఇచ్చాడు. సో 33 ఇంటూ 1/3% మనం ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/3 వస్తుంది. సో ఇన్కమ్ 3 పార్ట్స్ ఉంటే అందులో 1 పార్ట్ అతను సేవింగ్ చేస్తుండు. ఈ పాయింట్ని తీసుకొని మనం మళ్ళీ డిఫాల్ట్గా ఇన్కమ్ 300 అనుకోవాలి, అందులో ఎక్స్పెండిచర్ ఎంతో ఫైండ్ చేయాలి. సేవింగ్స్ 1 ఇచ్చాడు కాబట్టి 300 అయితే 100 అయింది, మిగిలేది ఎక్స్పెండిచర్ కాబట్టి అది 200. సో ఇక్కడ ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అంటుండు. 300 ఉండేది 360 అవుతుంది. ఎక్స్పెండిచర్ 25% ఇంక్రీజ్ అంటుండు. 200 ఉండేది 250 అవుతుంది. ఇప్పుడు సేవింగ్స్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ చేస్తా అంటే 360లోకి వెళ్ళి 250 పోతే 110 మిగులుతుంది. రెండింటి మధ్యలో డిఫరెన్స్ 10. ఫస్ట్ దాని మీద వేయాలి కాబట్టి 10/100 ఇంటూ 100 10% ఇంక్రిమెంట్ అయింది మనకి. The monthly income of an individual is increased by 26%. At the same time, their monthly expenditure rises by 12%, causing their monthly savings to surge by exactly 68%. If the initial monthly expenditure was 36,000, find their initial monthly savings. ఒక పర్సన్ యొక్క సంపాదన 26% ఇంక్రీజ్ అయింది. సేమ్ అదే టైంలో అతని ఖర్చు కూడా 12% ఇంక్రీజ్ అయింది. ఈ రెండు చేంజ్ అవ్వడం వల్ల అతని పొదుపు 68% చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండంటే అతని సంపాదన ఒకవేళ 36,000 అయితే అతని ఇనిషియల్ సేవింగ్స్ ఎంత అంటుండో. ఇలాంటి క్వశ్చన్స్ని మనం బేసిక్ ఫార్ములాతో సాల్వ్ చేయలేం, దీనికి సపరేట్ ఫార్ములా ఉంటుంది, అదే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. దీనికి ఏంటంటే ఎక్స్పెండిచర్ ఇంటూ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ ప్లస్ సేవింగ్ ఇంటూ సేవింగ్ పర్సంటేజ్ బై ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. మనకి పర్సంటేజ్ చేంజ్ ఆఫ్ ఇన్కమ్ ఎంత అన్నాడు అంటే 26% అన్నాడు కాబట్టి 26 ఈక్వల్స్ టు
ఎక్స్పెండిచర్ ఎంతనో ఇవ్వలేదు. దాని పర్సంటేజ్ చేంజ్ ఎంత అన్నాడు, 12% అన్నాడు. సేవింగ్ వాల్యూ ఎంతనో ఇవ్వలేడు. సేవింగ్ పర్సంటేజ్ చేంజ్ ఎంత అన్నాడు, 68% అన్నాడు. సో బై ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ది సేవింగ్ది రేషియో 3:1 వస్తుంది. కానీ క్వశ్చన్లో మనకి ఒక చిన్న పాయింట్ ఇచ్చిండు. అదేంటంటే నెలకి అతని ఎక్స్పెండిచర్ 36,000 అని ఇచ్చిండు. ఇక్కడ ఎక్స్పెండిచర్ యూనిట్స్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో 3 యూనిట్స్ కాస్త 36,000, 1 యూనిట్ 12,000 అయింది. ఇప్పుడు మనం మంత్లీ సేవింగ్ చూసుకుంటే సేవింగ్స్ ఒక యూనిట్ ఉంది, ఒక యూనిట్కి వాల్యూ 12,000 కాబట్టి మనకు మంత్లీ సేవింగ్స్ 12,000 వస్తుంది. అండ్ ఇంజనీర్స్ యాన్యువల్ సేవింగ్స్ వేర్ ఒరిజినల్లీ ఈక్వల్ టు 40% ఆఫ్ హిస్ టోటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్. ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 24% and he consciously decided to alter his lifestyle which caused his annual savings to grow by 50%. If his new savings amount to 2,40,000, calculate his new total expenditure for the second year. ఒక ఇంజనీర్ అతని ఖర్చులో 40% పొదుపు చేస్తే నెక్స్ట్ వచ్చే ఇయర్ అతని సంపాదన 24% ఇంక్రీజ్ అయింది. ఇలా చేయడం వల్ల అతని పొదుపు 50% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు అతను ఎంత పొదుపు చేశాడంటే 2,40,000 పొదుపు చేయడం జరిగింది. ఇప్పుడు అతను 2వ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టడం జరిగిందని అడుగుతుండు. క్వశ్చన్లో చెప్పినట్టు అతని ఖర్చులో 40% సేవింగ్స్ అన్నాడు కాబట్టి ఖర్చు డిఫాల్ట్గా 100 తీసుకుంటే సేవింగ్స్ అందులో 40 వస్తాయి. సో ఇన్కమ్ 100 + 40 140 అయింది. ఇప్పుడు ఇన్కమ్ 24% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 140 కాస్త 173.6 అయింది. అదే టైంలో అతని సేవింగ్స్ కూడా 50% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 40 కాస్త 60 అయింది. ఇది ఫస్ట్ ఇయర్ వాల్యూస్, ఇది సెకండ్ ఇయర్ వాల్యూస్. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే అతని న్యూ సేవింగ్స్ అంటే 2వ సంవత్సరం సేవింగ్స్ 2,40,000 అన్నాడు. ఇప్పుడు 2వ సంవత్సరం సేవింగ్స్ యూనిట్స్ ఎంత, 60 యూనిట్స్. అతని సేవింగ్ అమౌంట్ ఎంత, 2,40,000. అప్పుడు ఒక్క యూనిట్ 4,000 అయింది. క్వశ్చన్లో అతని సెకండ్ ఇయర్ ఖర్చు అడగడం జరిగింది కాబట్టి సెకండ్ ఇయర్ యూనిట్స్ 113.6, ఒక్క యూనిట్ 4,000 కాబట్టి 113.6 × 4,000 4,54,400 వస్తుంది.